రాత్రి 8:30 గంటల సమయంలో ఉండ్యాల శ్రీనివాస్ రెడ్డి ఏజ్ 42 కుమేరా గ్రామం రైతు ఒక కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన చెప్పిన ప్రకారం దేవాలయం జాతర సమయంలో క్యూ మేనేజ్మెంట్ చేస్తున్నప్పుడు ఇద్దరు మహిళలు చిలకేశ్వరి చంద్రకళ ఎలియాస్ చాకలి కారెమ్మ మరియు బూరమ్మ లైన్ను దాటినికి ప్రయత్నించారు. వారిని ఆపగా వారు ఆయనని తిట్టుకొని వెళ్ళిపోయారు అని చెప్పాడు. తర్వాత బూరమ్మ బావ కుమారుడు సి గణేష్ గ్రామం వాట్సాప్ గ్రూప్లో అశ్లీల్ ఆడియో పోస్ట్ చేశాడు అని చెప్పాడు. జరిగిన ఘటనపై ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. 18 ఫిబ్రవరి 2026న మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో చంద్రకళ బూరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు కుమ్మేరా మల్లన్న దేవాలయం దర్శనం కోసం వెళ్ళారు. వారి చెప్పిన ప్రకారం శ్రీనివాస్ రెడ్డి డబ్బు అడగడం మరియు వారిని ఆపడం జరిగింది అని చెప్పారు.